ఆయన చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు లేకపోతే డిస్కామ్లు సింగరేణికి 1,50,000 కోట్లు యాడ్ చేస్తలేము అధ్యక్ష. అప్పులో చేస్తలేము, ఇప్పుడున్న దాంట్లో చేస్తలేము. స్పష్టంగా ఈరోజు మేము చేసిన ప్రతి రూపాయి అప్పు, చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు తప్పులకు, ఆయన పరిపాలనలో తప్పులు చేసిండు, దీంట్లో అప్పులు చేసిండు. ఈ అప్పులను తప్పులను సరిదిద్దడానికి 15 నెలలు కాలగర్భంలో కలిసిపోయింది. మేము తెచ్చిన అప్పు మొత్తం ఆయన చేసిన అప్పులకు మిత్తిలకు కట్టడానికి మేము చేసినాం అధ్యక్ష. మేము ఎక్కడ దీన్ని అటుగా ఇటుగా వాడలే. వారు కూర్చుంటే మొత్తం వివరాలు డీటెయిల్గా ఒకరోజు అప్పుల మీదనే చర్చ చేద్దాం అధ్యక్ష. మీరు సమయం ఇవ్వండి, విడగొట్టి మాట్లాడదాం. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు. వ్యవసాయం ఒకరోజు తీసుకుందాం, మహిళలది ఒకరోజు తీసుకుందాం, నిరుద్యోగ యువకులది ఒకరోజు చర్చ తీసుకుందాం, ఒకరోజు అప్పుల మీద చర్చ తీసుకుందాం. అవసరమైతే రాత్రి 1 వరకు కాదు, నా తెల్లవారుజాము 4 వరకు కూడా సభ నడుపుదాం అధ్యక్ష, తమరు అనుమతిస్తే. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను అధ్యక్ష. నేను పారదర్శకంగా ఉండదలుచుకున్న అధ్యక్ష. అబద్ధాల పునాదుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నడపదలుచుకోలేదు. మేము ఆకాశ సౌధలు నిర్మించదలుచుకోలేదు. వాస్తవాలను ప్రజలకు చెప్పదలుచుకున్నాం, వాస్తవాలను ప్రజలకు వివరించదలుచుకున్నాం. మేము చేసింది చెప్తాం, చేయండి ఏదని ఉంటే ఏ రకంగా వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రజలకు వివరిస్తాం అధ్యక్ష. మా బాసులు ప్రజలే అధ్యక్ష. మా బాసులు ఫామ్ హౌస్లు ఉన్నోళ్ళు కాదు, దొరలమని విర్రవీగటోళ్ళు మా బాసులు కాదు. దళితులు, గిరిజనులు, ఆదివాసులు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న బలైన వర్గాలు, మైనారిటీ వర్గాలు మా బాసులు. వాళ్ళకు మేము జవాబుదారీ అధ్యక్ష. వాళ్ళు మా బాసులు, వాళ్ళకి నేను సమాధానం చెప్తా అధ్యక్ష. చిన్న వయసులో నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన ప్రజలకు నేను జవాబుదారీ అధ్యక్ష. కానీ అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలను నేను చెప్పకపోతే ఇది తెలంగాణ సమాజానికి మేలు కాదని ఈరోజు నేను నిర్ణయం తీసుకొని అన్ని వివరాలు బయట పెడుతున్నా అధ్యక్ష. నేను సిద్ధం అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు రమ్మని ఉంది. వారంత అనుభవం లేదు, వారంత వయసు లేదు. వాదనలో ఓడించమని ఉండే అధ్యక్ష. ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన, చేతనైన అనుభవానంతా రంగరించి అబద్ధాలు చెప్పమని ఉండి. నాకున్న పరిమితమైన జ్ఞానంతో నేను నిజాలు చెప్తా అధ్యక్ష. చూద్దాం నిజం గెలుస్తుందో అబద్ధం గెలుస్తుందో. వారు అప్పుడప్పుడు వచ్చేసిండు అంటారు. వచ్చేసిండు. కురుక్షేత్రం తెలుసు కదా మహాభారతంలో అధ్యక్ష. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు మడుగులో దాక్కున్నాడు అధ్యక్ష. యుద్ధంలో పరిస్థితులను చూసి మడుగులో దాచుకుంటే మడుగులో నుంచి కూడా శ్రీకృష్ణుడు బయటకు రప్పించిండు అధ్యక్ష. దుర్యోధనుడు కూడా అప్పుడు బయటకు వచ్చింది. ఏం జరిగింది? ఓటమి అవమానంతో ఫామ్ హౌస్లో పండుకున్న ఆయన బయటికి రప్పించే శక్తి మాకు లేదనుకుంటున్నారా అధ్యక్ష? కావాలనుకుంటే ఎప్పుడైనా రప్పిస్తాం అధ్యక్ష. అట్లనే మన రప్పించి కూర్చోబెట్టి. అదేవిధంగా అధ్యక్ష, ప్రజాస్వామ్యం గురించి మాకు చెప్పబోతున్నారు. ఈ దేశ ప్రజలకు స్వతంత్రం కావాలని ప్రజలు అడగకంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఆ విధానాన్ని తీసుకొని తెల్ల దొరల మీద పోరాటం చేసి దేశానికి ప్రజాస్వామ్యం తెచ్చింది అధ్యక్ష. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారని సర్వం కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇనుప కంచెలతోటి ప్రగతి భవన్ చుట్టూత పహారాలు ఉంటే డిసెంబర్ 7 నాడు మధ్యాహ్నం మేము ప్రమాణ స్వీకారం చేసే లోపల ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టించి దొరల గడికి జ్యోతిరావు పూలే భవన్గా మార్చి పేదలు ప్రతిరోజు అక్కడికి వచ్చేటట్టు, వందలాది మంది అక్కడికి వచ్చి తమ విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటట్టు దాన్ని అత్యంత చిత్తశుద్ధి కలిగిన డాక్టర్ చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసి వారంలో 2 రోజులు అక్కడ కూర్చొని మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికగా మార్చిన చరిత్ర మాది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పినారు, కులగణన మీద మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది మేము అధ్యక్ష. మా ప్రభుత్వం 1931లో చేసిన కులగణన మళ్ళీ ఎప్పుడు జరగలే. మండల్ కమిషన్ 52% బీసీలను గుర్తించి 27% రిజర్వేషన్లను రికమెండ్ చేస్తే ఆ 27% రిజర్వేషన్లు బలైన వర్గాలకు మొదటిసారి వచ్చింది. మండల్ కమిషన్ కూడా నిర్ధారించింది 52% బీసీల లెక్క. చంద్రశేఖరరావు గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 21% బీసీలు అన్నాడు, 51% బీసీలు అన్నాడు, 18% ఎస్సీలు అన్నాడు, 10% ఎస్టీలు అన్నాడు, 12% మైనారిటీలు అన్నాడు. ఇవన్నీ లెక్క కట్టి ఓసీలు 21-22% చెప్పి మొత్తం ఒక లెక్కేసి 100% అని పెట్టింది. మైనారిటీలకు సపరేట్ లెక్క చూపించలేదు అధ్యక్ష. 51% బీసీలను చూపించిండు, 18% ఎస్సీలను చూపించిండు.
79%, 21% ఓసీలను చూపించిండు 90%, 10% ఎస్టీలను చూపించిండు 100%. ఆయన ఇచ్చిన లెక్క ఇది అధ్యక్ష.